హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి కిన్వ్యానా ఉంటుంది. తనకేమో వాళ్ళ స్టెప్ ఫాదర్ చూపించిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తనే ఒక బ్లైండ్ డేట్ అనేది వెళ్ళి ఉంటుంది. అక్కడికి వెళ్ళి తను అనేది చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ పేరు వచ్చేసి ఫెంగ్ అయితే వాళ్ళ స్టెప్ ఫాదర్ పేరు ఏమో లిన్ ఫెంగ్ ఉంటుంది. తనేమో బలవంతంగా తన కొడుకు జైలుకి వెళ్ళిన పర్సన్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే హీరోయిన్ మాటలు విని వెంటనే వాళ్ళ సిస్టర్ హెల్ప్ తీసుకొని ఒక బ్లైండ్ డేట్ అనేది వెళ్తుంది. అదే అనమాట. ఇప్పుడు హీరోయిన్ బ్లైండ్ డేట్ దగ్గరికి వెళ్ళి నాకు ఇవన్నీ కూడా నచ్చాయని చెప్తే హీరో ఏమో నావి చెప్పడం ఇంకా కంప్లీట్ కాలేదు, నాకు కేవలం $20,000 ఇచ్చేస్తారు అంతే శాలరీ, అలాగే నాకు ఎక్కువ పెద్ద విల్ల కూడా లేదు, నేను కేవలం 8,000కి రెంట్ ఇంట్లో ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ సరే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, నేను కూడా పార్ట్ టైం చేస్తానని చెప్పేసరికి హీరో ఏమో చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తాడు. వాళ్ళ అత్తయ్య కూతురు ఎప్పుడు కూడా హీరో అనేది ఇష్టం అని చెప్పి ప్రతి దగ్గరికి వెళ్ళి తన్ని విసిగిస్తూ ఉండేసరికి హీరో కూడా సరే అయితే మన ఇద్దరం కలిసి కూడా ఇప్పుడే పెళ్లి చేసుకుందామని ఒప్పేసుకుంటాడు. అలా ఒప్పేసుకునేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళ స్టెప్ ఫాదర్ నుంచి తప్పించుకోవచ్చు అని. తర్వాత వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చిన వెంటనే హీరో ఉండి ఇదిగో మా రూమ్కి సునీ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని రావాలంటే రావచ్చు అని చెప్తే అప్పుడే ఇద్దరికి కూడా ఫోన్స్ వస్తాయి. అలా హీరోకి ఏమో కంపెనీలో ప్రాబ్లం ఉందని వస్తే హీరోయిన్ ఏమో వాళ్ళకి సంబంధించిన క్లాస్ టీచర్ వెళ్ళిపోయిందని హీరోయిన్ క్లాస్ చెప్పాలని ఇద్దరు కూడా ఒకేసారి తిరిగి మాకేదో ప్రాబ్లం ఉంది నేను ఫస్ట్ వెళ్తానని చెప్పేసరికి హీరో కూడా నాకు కంపెనీలో ప్రాబ్లం ఉంది వెళ్తున్నానని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో తన క్లాస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే తనకనేది ఏదో మెసేజ్ రావడంతో అది ఒక ఫ్రాడ్ మెసేజ్ అని డిలీట్ చేసి బ్లాక్ చేసేస్తుంది. మరోవైపు ఏమో హీరో ఫస్ట్ మెసేజ్ తను రిప్లై ఇవ్వకపోవడంతో మళ్ళీ మెసేజ్ చేస్తాడు. అలా చేస్తే అది బ్లాక్ అని రావడంతో వెంటనే ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ ఏమో హీరోయిన్కి ఫోన్ చేసి ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, నీ హస్బెండ్ని నువ్వు ఎవరైనా డిలీట్ చేయొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే హీరోకి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి తన పేరు చెప్పేసరికి చెప్పానంటే క్షమించండి మీరు నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే చాలా ఫ్రాడ్ మెసేజెస్ వస్తాయి అలానే అనుకొని నేను మొత్తం కూడా సెట్టింగ్స్ బ్లాక్ చేసేసానని చెప్పేసరికి హీరో సరే రేపు నేను ఎలాగో హాలిడే నేను వచ్చి పికప్ చేసుకుంటాను అడ్రస్ పంపి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న తర్వాత హీరోయిన్ మా ఫోన్ని చూసి అలాగే హీరో నెంబర్ సేవ్ చేసుకుని చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని అనుకుంటుంది. తర్వాత తన అనేది తన ఇంటికి అనేది వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో ఫెంగుండి కోపంగా నువ్వెప్పుడు మా బ్రదర్ని పెళ్లి చేసుకుంటావని చెప్తే వాళ్ళ స్టెప్ ఫాదర్ కూడా అదే చెప్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నేను అసలు పెళ్లి చేసుకోను ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇన్ని రోజులు చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని తన దగ్గర నా మ్యారేజ్ హీరోయిన్ ఏమో హీరోకి ఫోన్ చేసి ప్లీజ్ ఈ రోజు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావని చెప్తే హీరో ఇప్పుడు ఆ టైం ఆల్రెడీ 11 అయిపోయింది ఎలా రాగలని చెప్పేసరికి ప్లీజ్ నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను నీతో పాటే వచ్చేస్తాను తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసరికి హీరో కూడా ఏ ప్రాబ్లం చెప్పాలో తెలియక సరే నేను తీసుకొని వెళ్తానని చెప్పి తను అనేది అడ్రస్ చేంజ్ చేయమని చెప్తాడు. అలా హీరోయిన్ కూడా బలవంతంగా సరే అని తనకి అడ్రస్ చేంజ్ చేస్తుంది. అలా కొద్దిసేపు తర్వాత హీరోయిన్ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ సిస్టర్ కూడా డోర్ ఓపెన్ చేయమ్మా నీతో మాట్లాడాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అమ్మ నాకు అస్సలు మీతో మాట్లాడాలనే ఇష్టం కూడా లేదు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టేయండి నా పని నేను చేసుకుంటానని చెప్తే వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏమో కోపంగా డోర్ని కొట్టి మీ మదర్తో ఇలానైనా మాట్లాడేది, నీకోసం తను ఎన్ని పనులు చేస్తుందని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ కుండి నేను ఆల్రెడీ మీ ఇంటి డోర్ బయట వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడే డోర్ కొట్టిన సౌండ్ రావడంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బయటకు వచ్చి బయట ఎవరున్నారని చెప్తూ ఉంటే అందరికి కూడా భయపడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎవరు వచ్చారని. అప్పుడు ఫెంగుండి నీ కూతురు ఎవరికైనా పోలీసులకు ఫోన్ చేసిందేమో అందుకే ఇక్కడికి వచ్చారేమో పోలీసులు డోర్ ఓపెన్ చేద్దానే అంటే చిన్న పాపమో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు డోర్లో నుంచి బయటకు వచ్చిన హీరో నేను ఇక్కడ హీరోయిన్ కోసం వచ్చానని చెప్తే మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారని హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ బయటకు వచ్చి తన లగేజ్ తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ స్టెప్ ఫాదర్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అస్సలు వీల్లేదని చెప్పేసరికి హీరో తన గార్డ్స్ కనే సైగ చేసేస్తాడు. గార్డ్స్ ఏమో వాళ్ళ స్టెప్ ఫాదర్ని పట్టుకుంటే హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ఫెంగుండి నువ్వు ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు చూస్తాను, ఖచ్చితంగా ఇప్పుడు మా బ్రదర్ వచ్చేస్తే అప్పుడు తను ఏం చేస్తాడో చూడని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏమో హీరోయిన్ వాళ్ళ మదర్ వైపు చూసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కోసం అనేది నీళ్ళు ఇచ్చేస్తాడు. నీళ్ళు ఇచ్చి ఎందుకు ఇంత సడన్ గా పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు అర్థమైంది, మీ స్టెప్ ఫాదర్ చాలా ఫోర్స్ చేస్తున్నట్టున్నాడు అందుకే పెళ్లి చేసుకున్నావు కదని చెప్తే అవును కానీ ఇందులో మీ ప్రాబ్లం ఏమీ లేదు మీరు టెన్షన్ పడకండి, నేను వీకెండ్స్లో వర్క్ చేసి నన్ను నేను చూసుకోగలను, అలాగే నా స్టడీస్ కూడా
నేను చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అవును ఇంతమంది నీకు ఎలా వచ్చారని చెప్తే నేను త్వరగా రమ్మంటే నా ఫ్రెండ్స్ ఎవరు రారు కాబట్టి నేను ఒక సెక్యూరిటీ కంపెనీ కాంటాక్ట్ అయ్యాను, అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన వదిలేస్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఏమో నేను ఈ సోఫాలో పడుకుంటా మీరు బెడ్రూమ్లో పడుకోండి అని చెప్తే హీరో ఉండి అదేం అవసరం లేదు, నాకు ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి నేను స్టడీ రూమ్లో ఉంటా, ఈరోజు నువ్వు బెడ్రూమ్లోనే పడుకోమని చెప్పి తను గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో తన లగేజ్ అంతా సర్దేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చి చూసేసరికి టైం చూస్తే అబ్బాయి ఇప్పుడు టైం మొత్తం కూడా అయిపోతుంది, నేను చాలా త్వరగా వెళ్ళాలని చెప్పి తను ఎక్కడుందో గుర్తు తెచ్చుకుని అవును కదా ఇప్పుడు నేను రూమ్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి నేను ఇప్పుడు నాకు హస్బెండ్కి నేను వంట కూడా ప్రిపేర్ చేయాలి, ఇప్పుడు తను ఏమనుకుంటాడో ఏమని కిందికి అనేది వస్తుంది. కానీ హీరో బాడీని చూసిన వెంటనే తను సైలెంట్ అయిపోతుంది, ఏం మాట్లాడకుండా. హీరో అక్కడ నుంచి కొంచెం షైగా ఫీల్ అయి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో తన మనసులో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, మనిషి ఒకటే కాదు తన బాడీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. మరోవైపు మీ హీరో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేసరికి తను చూడకూడనివన్నీ చూసేస్తాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కిందికి వస్తే హీరో ఉండి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టమో తెలియదు కాబట్టి అన్నీ ఆర్డర్ పెట్టాను, ఇవి నచ్చవంటే చెప్పు వేరే చేస్తానని చెప్తే హీరోయిన్ ఏమో ఏమొద్దని తింటూ ఉంటుంది. అలా తన లిప్స్ కొంచెం అంతేసరికి హీరో టిష్యూతో చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను క్లీన్ చేసుకుంటానని చెప్పి తినేది కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకి సంబంధించిన కొన్ని గ్రాసరీస్ కొనుక్కోవడానికి అనేది వెళ్తారు. అలా సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి అక్కడ ఒక కపుల్ సెట్ ఉందని ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ అది చూస్తుంది, అది చాలా కాస్ట్లీగా ఉంటాయి హీరోయిన్ వద్దన్నా కానీ హీరో తీసుకుంటాడు. తర్వాత హీరోయిన్ కోసం కొన్ని ఫర్నిచర్ తీసుకుందామని అక్కడికి వెళ్తే ఆ బెడ్ తనకు చాలా నచ్చినా కానీ కాస్ట్ ఎక్కువ ఉందని చాలా తక్కువ ఉన్న సోఫాస్ చూపించారు, అలాగే బెడ్స్ కూడా అని చెప్తే సరే అయితే నాతో పాటు రండి అని చెప్పి ఒక ప్లేస్ కనేది తీసుకొని వెళ్తారు. అక్కడికి ఆల్రెడీ ఫెంక్ కూడా వచ్చి ఉంటుంది, వాళ్ళిద్దరు కూడా కలిసి హీరోయిన్ అలాగే హీరో బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాయి. హీరో ఉండి ఆ బెడ్ అంత మంచిగా లేదు కదా నీకెందుకు ఇవి కావాల్సింటే ఇవి తీసుకొని చెప్తే అవి చాలా కాస్ట్లీ, అంత కాస్ట్ ఏం చేస్తాం అరిచేసరికి అంతా షాక్ అయిపోతే హీరోయిన్ కూడా అంటే నువ్వేనా ప్రెసిడెంట్ లూ అని అడిగితే అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ అయిన లూయో వస్తాడు. అలా లూయో వచ్చి మొత్తం కవర్ చేసి తను ప్రెసిడెంట్ అసిస్టెంట్ కదా మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారని చెప్పేసరికి అవును నాకే ఐసెట్ సరిగా పని చేయనట్టుంది, నేనే తప్పుగా కనుక్కున్నాను నన్ను క్షమించండి అని హీరోని అక్కడి నుంచి పంపించేస్తారు. తర్వాత హీరోయిన్కి ఏమో మళ్ళీ ఒక క్లాస్ చెప్పేది ఉందని తను పార్ట్ టైం జాబ్ కిందగా టీచింగ్ చేయడానికి అనేది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే ఆఫర్ రావడంతో హీరోకి చెప్పి మిగతా ఫర్నిచర్ అంతా కూడా నువ్వే సెలెక్ట్ చేయమని అక్కడ నుంచి వెళ్ళిపో జాగ్రత్తగా వెళ్ళని చెప్పే నుండి ఏం కాదమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను ఇంటికి అనేది వెళ్తుంది. ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్కి అలాగే వాళ్ళ సిస్టర్కి కూడా చాలా దెబ్బలు తగిలింటాయి. అది చూసిన హీరో నుండి అమ్మ నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదమ్మా నేను చూసుకుంటానని చెప్తే వాళ్ళ మదర్ ఉండి ఇప్పుడు నేను నీతో పాటు వస్తే పాపకి తండ్రి లేకుండా ఉంటాడమ్మా అని చెప్పి ఎలాగో ఇక్కడే ఉంటాను నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలనని చెప్పి మీ ఫాదర్ ఏమో నువ్వు మంచిగా ఉండని చెప్పి అలాగే బ్రైడ్ ప్రైజ్ కింద $6,000 అడుగుతున్నాడని చెప్పేసరికి హీరో నుండి అంత మనీ నేను ఎలా తీసుకురాగలనని చెప్తే లేకపోతే డివోర్స్ తీసుకోమంటున్నాడని చెప్తే హీరోయిన్ ఏమో సరే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి తను వర్క్ చేసుకుంటూనే అక్కడే టేబుల్ పైన పడుకునేసరికి హీరో తన్ని చూసి వెంటనే తను బెడ్ పైన పడుకోబెడదామని లిఫ్ట్ చేసి ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకొని కొంచెం దూరం తీసుకొని వెళ్ళిపోయేసరికి తనకు అనేది మెలకు వచ్చేస్తుంది. అది చూసిన హీరో ఏమో నన్ను క్షమించి నేను నిద్రను డిస్టర్బ్ చేశాను కదని అంటే అదేం లేదని తను అనేది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గరికి అనేది వెళ్తుంది. తన ఫ్రెండ్ పేరు వచ్చేసి లిన్నా ఉంటుంది. అలా తన నుండి త్వరగా ఈ డ్రెస్ వేసుకో ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ డ్రెస్ వేసుకుంటే తన ఫ్రెండ్ ఏమో తను అనేది రెడీ చేస్తుంది. ఇక్కడ మనకి చాలా మనీ వస్తాయి, అలాగే నువ్వు చేయాల్సిన పని ఏం లేదు వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వడం అలాగే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అందరికీ కూడా తను అనేది డ్రింక్స్ అనేది సర్వ్ చేయడానికి వెళ్తుంది. అదే ఫంక్షన్ కి హీరో కూడా వచ్చి ఉంటాడు. కానీ హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా ఒకరినొకరిని చూసుకోకుండా వాళ్ళ పనిలో వెళ్తూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి హీరోయిన్ చూసిన హీరో ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా తను చూడడానికి చాలా అందంగా ఉంది కదా అని చెప్తే ఇంకొక ఫ్రెండ్ ఏమో నీలాంటి పర్సన్కి అసలు తను పడదులే అని చెప్తారు. అప్పుడే వాళ్ళ థర్డ్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ మాట్లాడివ్వడానికి వెళ్తే హీరోయిన్ ఏమో ఇక్కడ నేను పని చేయడానికి వచ్చానని చెప్తా అవునా సరే అయితే నేను మా బ్రదర్ వాళ్ళ దగ్గరికి వెళ్తానని వాళ్ళతో మాట్లాడుతూ ఉండేసరికి నీలాంటి హ్యాండ్సమ్ పర్సన్ రిజెక్ట్ చేసిందా ఆ అమ్మాయి అని చెప్తే ఆ అమ్మాయి నా సీనియర్ అని చెప్పేస్తాడు అబ్బాయి. అప్పుడే అక్కడికి వ్యాంగ్టెంగ్ అనే ఒక అమ్మాయి అనేది వస్తుంది. ఆ అమ్మాయి అన్నమాట హీరో వాళ్ళ అత్త కూతురు. తనేమో హీరో దగ్గర వెళ్ళి తను చేయి పట్టుకునేసరికి వెనక నుంచి ఒక అమ్మాయి అనేది తన ఫోటో తీస్తుంది. హీరో ఏమో అమ్మాయిని వెంటనే నెట్టేస్తాడు. అప్పుడే హీరోయిన్ వాష్రూమ్ లో తను క్లీన్ చేసుకుంటూ ఉంటే హీరో అసిస్టెంట్ చూసి తను నేను ఇప్పుడే ఇదే ఫంక్షన్ లో చూసాను తెలుసా ఈ కంపెనీలో తను ఒక వెయిటర్ డ్రెస్ వేసుకునిందని చెప్తే అవునా తను పార్ట్ టైం జాబ్ చేస్తానని చెప్పింది ఒక టీచర్ గా కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెయిటర్ గా చేస్తుందని నాకు తెలియదని చెప్తే పద నేను నీకు చూపిస్తాను
అసిస్టెంట్ చెప్తే హీరో తనతో పాటు వెళ్తే అప్పుడే హీరోయిన్ గోవన్ ఒక పర్సన్ హరాస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నేను ఇక్కడ కేవలం ఒక వెయిటర్ గా పనిచేయడానికి వచ్చాను, కానీ ఇలాంటి పనులు నాకు అసలు ఇష్టం లేదని చెప్తే అది చూసిన హీరో చాలా స్పీడ్ గా హీరోయిన్ తన వెనక్కి నెట్టేసుకొని ఒక్కసారిగా గావ్ పర్సన్ అనేది కొడతాడు. అలా కొట్టేసి నేనెవరో నీకు తెలుసు అని చెప్తే హీరోయిన్ ఏమో అక్కడ ఉన్నది హీరో అని తెలియక తను అక్కడ నుంచి తప్పించుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఎందుకు తను ఇంత ఈజీగా పారిపోయిందని అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక పర్సన్ అని చేశాడు. ఆ భయంతో నా పర్సన్ కూడా చూడకుండా ఇక్కడికి వచ్చానని చెప్తే ఇంకెవరు చేసింటారో హావేరిని సేవ్ చేసింటాడు, తనకి నువ్వు ప్రపోజ్ చేసినాక నువ్వు రిజెక్ట్ చేసావు కదా అని చెప్తే అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇదిగో ఈ మనీ తీసుకో, నీకు వచ్చిన టిప్స్ అలాగే ఈ రోజు శాలరీ కూడా నీకు ఏదో ఒకటి హెల్ప్ అవుతుందని చెప్తే అవును నాకు ఈ పాటు తింటూ ఉంటారు. అప్పుడు హీరో ఉండి ఇందులోన $10,000 ఉన్నాయి, నీకు ఏమైనా కావాలన్న ఫ్యూచర్లో వాడుకోమని చెప్తే హీరోయిన్ నుండి నాకేం అవసరం ఉంది ఏం అవసరం లేదని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ నుండి ఇంత మనీ నీకు ఎలా వచ్చాయని చెప్తే నేను చెప్పాను కదా అసిస్టెంట్ అని, అలాగే మా బాస్ నాకు కొంచెం ఎక్కువ మనీ ఇచ్చాలి తీసుకు ఇది ఫస్ట్ నీ దగ్గర పెట్టుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ కార్డ్ అనేది తన దగ్గర పెట్టుకుంటుంది. అలా పెట్టుకున్నాక హీరోయిన్ నుండి నేను ఈ రోజు అసలు వర్క్కి వెళ్ళను పడుకుంటున్నానని చెప్తే హీరోయిన్ ఏమో సరే అని పడుకుంటుంది. నెక్స్ట్ నేను వెంటనే వాళ్ళ మదర్ ఫోన్ చేసి నేను అడిగినట్టు బ్రైడ్ ప్రైస్ తీసుకొచ్చావా లేదమ్మా అని చెప్తే లేదమ్మా ఇంకా నాకు కొంచెం టైం కావాలని చెప్తే అయితే సరే నీ హస్బెండ్ అన్న అడుగు, నీ హస్బెండ్ అన్న ఏదో ఒక హెల్ప్ చేస్తాడు కదని చెప్తే తను ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు, నెక్స్ట్ వీక్ మేము ఇంటికి వస్తామని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అదే విషయం వాళ్ళ స్టెప్ ఫాదర్కి చెప్తే నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా నేను అడిగిన బ్రైడ్ ప్రైస్ తీసుకురాకపోతే నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, అలాగే నేను వేరొక అమ్మాయి రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఉండి ఆ పిచ్చి పని మాత్రం చేయదు, నేను ఎలాగో అలా కనుక్కుంటానని చెప్తారు. అప్పుడే వాళ్ళ మదర్ కూడా నేను ఏదో విధంగా ఒక పార్ట్ టైం జాబ్ నేను కూడా చూసుకోవాలి, ఎందుకంటే నా చిన్న కూతుర్ని కూడా చదివించుకోవాలి కదా అని. తర్వాత హీరో ఏమో తను కూడా ఆఫీస్కి వెళ్ళకుండా తనతో పాటే నిద్రపోయి ఉంటాడు. మన ఇద్దరం కూడా ఇంట్లోకి కావాల్సిన తీసుకొని వచ్చి బయట క్యాంటీన్లో ఫుడ్ తినేద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా నేను తను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా సరేనంటే తర్వాత వాళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అవుతారేమో నువ్వు ఎందుకు ఫోన్ వస్తే సీక్రెట్గా అక్కడికి వెళ్తున్నావు నాకు కూడా చెప్పొచ్చు కదని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాలని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అప్పుడే ఫెంగేమో అక్కడ హీరో అలాగే హీరోయిన్ ఉండడం చూసి అక్కడికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అదిగో అక్కడ ఉన్నాడే తనే నా హస్బెండ్, లూ కంపెనీలో నాకు ప్రెసిడెంట్ తెలుసు అని చెప్పేసరికి తన హీరో ఉండి అవునా నేను కూడా చూస్తానని తన అసిస్టెంట్కి ఫోన్ చేసి లూవెన్ ఎవరో కనుక్కోమని చెప్తే తన మన దూరపు డిస్టెన్స్ రిలేటివ్, అలాగే తనకు ఆల్రెడీ ఒక అమ్మాయితో కూడా పెళ్ళైపోయింది, తన పేరు వచ్చేసి చెంగ్ అని చెప్తే హీరో నవ్వుకుంటా అవునా సరే అయితే నీ హస్బెండ్ ఎంత మంచివాడో త్వరలో నీకే తెలుస్తుందని నవ్వుతారు. తర్వాత హీరో నుండి నువ్వు ఎందుకు నవ్వావని చెప్తే ఇదిగో మీ అక్కని చేసుకోబోయే హస్బెండ్ ఎలాంటి వాడో తెలుస్తుందని చెప్తే హీరో తన ఫోన్ ఇచ్చేసరికి అంటే ఆ పర్సన్కి పెళ్ళైపోయింది, అలాగే ఆ పర్సన్ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అని చెప్తే అవునని చెప్తారు. ఇంత త్వరగా నువ్వు ఎలా ఇన్వెస్టిగేషన్ చేసావని చెప్తే ఏం లేదు నేను అసిస్టెంట్ కదా నాకు అన్నీ కూడా తెలుస్తాయని చెప్తారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ కూడా కావాల్సినవన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేసిన వెంటనే తనకి మళ్ళీ తన ఫ్రెండ్ అనేది మెసేజ్ చేస్తుంది, అలాగే నువ్వు ఇప్పుడు ఒక రెస్టారెంట్కి అక్కడ నువ్వు ఒక వెయిటర్గా పనిచేస్తే పర్ అవర్కి చాలా మనీ ఉంటాయని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకొని నెక్స్ట్ డే తను అనేది రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న మేనేజర్ ఏమో నువ్వు పని చేసినంత టిప్స్ కూడా ఫ్రీ అని చెప్తే అక్కడికి హీరో అలాగే హీరో వాళ్ళ ఆంటీ కూడా కలిసి వస్తారు. కానీ హీరోయిన్ అక్కడ వాళ్ళ ఆంటీ అనుకోకుండా హీరో ఏమో ఆ అమ్మాయిని ఆ ఆంటీనే పెట్టుకున్నాడేమో అని తప్పుగా అనుకుంటారు. అలా అనుకొని హీరో వైపు చాలా కోపంగా చూసుకుంటూ అసలు హీరోనే పట్టించుకోదు. హీరో ఏమో హీరోయిన్ వైపు చూస్తూ ఉంటే వాళ్ళ ఆంటీ ఏంటి ఎందుకు ఆ వెయిటర్ అలా ఫోన్ చేసి నువ్వు ఒక రిచ్ అమ్మాయికి టీచర్గా ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాలని చెప్తే హీరోయిన్ కూడా సరే అని నెక్స్ట్ డే అక్కడికి వెళ్తుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి లూజీ అంటుంది. హీరో వాళ్ళ కజిన్ సిస్టర్ కావడంతో అమ్మాయి చాలా కోపంగా నువ్వు కూడా నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చావని చెప్తే లేదు నేను నీతో పాటు కలిసి చదువుకోవడానికి వచ్చానని చెప్తే అవునా సరే నాతో పాటు రండి అని చెప్పి అంటే మీరు నాకు ఈ స్టడీ కోసం కంపెనీ ఇవ్వడానికి వచ్చారని చెప్తే అవునా అలాంటిదాన్ని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీరు ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నారని చెప్తే ఏమీ లేదు మా స్టెప్ ఫాదర్ నన్ను చాలా హరాస్ చేస్తాడు అందుకే నేను చదువుకోవడానికి వచ్చానని చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమో చాలా కోపంగా ఇంట్లో ఉన్న ఒక నైఫ్ తీసుకొని ఇదిగోండి ఈ కత్తి తీసుకొని మీ స్టెప్ ఫాదర్ని చంపేద్దాం పదండి అని చెప్తే హీరోయిన్ ఏమో భయపడి
అలాంటి పనులన్నీ నేను చేయను, కష్టపడి చదువుకొని మనీ సేవ్ చేస్తానని చెప్పేసరికి లూజీ ఏమో మీరు చాలా స్మార్ట్ అని చెప్తారు. మరోవైపు ఏమో హీరో దగ్గరికి తన అసిస్టెంట్ వెళ్ళి మీ కజిన్ సిస్టర్ని టీచర్ వచ్చారంట, తను చాలా మంచిగా టీచింగ్ చేస్తున్నారంట అని చెప్పేసరికి ఆ అమ్మాయి పేరు ఏమైనా నీకు తెలుసానంటే నాకు కూడా తెలీదు, తను మ్యాథ్స్ అలాగ అన్నీ కూడా చేస్తుందని చెప్తారు. అప్పుడే ఇదిగోండి వ్యాంగ్టింగ్ ఒక పోస్ట్ ఆన్లైన్లో చేస్తుంది, అది చాలా వైరల్ అవుతుంది, మీ ఇద్దరు కూడా చాలా రిలేషన్లో ఉన్నారంట కదా అని చెప్పేసరికి ఈ ఫోటో ఆ రోజు ఫంక్షన్లో తీసుకునింది, నాతో మాట్లాడడానికి వచ్చినట్టు సైడ్కి వేరే వాళ్ళతో ఫోటో తీపించుకునిందని చెప్పేసరికి హీరో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేయించని అసిస్టెంట్కి చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత హీరోయిన్కి మెసేజ్ చేసి నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తావా, ఇంటికి వస్తానని చెప్తే హీరోయిన్ ఏమో కోపంగా ఉండడంతో నేను అసలు ఇంటికే రావట్లేదు, నాకు చాలా పని ఉంది కాబట్టి నీకు అంతగా కావాల్సి ఉంటే ఆర్డర్ చేసుకొని తినమని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన మరోవైపు మీ హీరో ఉండి తను ఎందుకు ఇలా మెసేజ్ చేసిందని చూస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో హీరో దగ్గరగానే వస్తూ ఉంటాడు. దగ్గరగా వచ్చేసి మా వదిన ఏం మెసేజ్ చేసిందో చూపించమని చెప్తే నీకు అవన్నీ ఎందుకురా అవసరం, నీ పని నువ్వు చూసుకోపో, ఇదిగో పని ఎంత అయిపోయింటే ఈ పని కూడా నువ్వు చేయని ఇంకో పేపర్స్ వర్క్స్ అన్నీ కూడా ఇస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో తను మాట్లాడేది అయిపోయి నాకు ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వెళ్తూ ఉంటాడు. వెనుక సైడ్ నుంచి హీరోయిన్ చూసి సేమ్ నాకు మా వదినలాగా కనిపిస్తుంది ఏంటని చెప్పి తనకి ఏదో భ్రమ పడింటానని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్ళిపోయేసరికి హీరో ఉండి మీకు జరిగిన మొత్తాన్ని కూడా చెప్పానంటే ఏం లేదు, మా స్టెప్ ఫాదర్ నన్ను ఎప్పుడు కూడా అరెస్ట్ చేసేవాడు, అలాగే తన కొడుకు జైలుకి వెళ్ళిపోతుంది. అలా తను డార్మెటరీ లెక్కన వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఎప్పుడు కంపెనీ ఇచ్చే అమ్మాయి ఏమో నీ బ్యాగ్ చాలా కాస్ట్లీ లాగా ఉంది కదా, చూస్తే బాగా నచ్చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అప్పటి తనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. అది వాళ్ళ సీనియర్ నుంచి. సీనియర్ ఏమో ఒకప్పుడు హీరోయిన్కి ప్రపోజ్ చేసి తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తే తను ఏదో పని ఉందని రాకపోవడంతో హీరోయిన్ ఏమో వేరే ఏజెంట్ ద్వారా హీరోని పెళ్లి చేసుకుని ఉంటుంది. అలా వ్యాంగ్టింగ్ వాళ్ళ సిస్టర్ ఏమో నీ బ్యాగ్ చాలా బాగుంది కానీ నీకు ఇంత కాస్ట్లీ వస్తువులు వాడేంత రేంజ్ కూడా లేదని హీరోయిన్ తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నువ్వు అవేం పట్టించుకోవద్దు, నువ్వు చెంగుతో మాట్లాడేసరికి నువ్వు తను రిజెక్ట్ చేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే వేవే తను ఎప్పటి నుంచో చెంగుని ప్రేమిస్తూ ఉంది అని చెప్తారు. మరోవైపు మీ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ వెంకటంగ్ ఏమో హీరోతోటి కొంచెం క్లోజ్గా ఉండేటు, అలాగే హీరో పేరు వచ్చేటట్టు ఒక చైన్ అనేది మెడలో వేసుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి నువ్వెప్పుడు కొనిచ్చావురా నీ కాబోయే వైఫ్కి నెక్లెస్ అని చెప్తే హీరో ఉండి నేను ఎవరికి ఏం కొనిచ్చలేదు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని కూడా చెప్పాను కదంటే అవునా సరే అయితే ఇదిగో ఇది చూడు నీకే అర్థమవుతుంది, ఎల్జే అని వచ్చేటట్టు ఒక చైన్ వేసుకునిందని చెప్పేసరికి అది చూసిన హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో కొన్ని నెక్లెస్ అనేవి చైన్స్ సింబల్లా వచ్చేటివి నీకు ఏమి నచ్చిందో చూడని చెప్తే ఆప్షన్ 2 అని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అని ఫోన్ కట్ చేసింటారు. ఇదంతా కూడా వాళ్ళ మదర్ పని అని తెలుసుకొని హీరో కోపడితే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా నీకు పెళ్ళైంది అయితే మాకు ఎప్పుడు కూడా చూపించలే కదా మా వదినని చెప్తే తనకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి తను స్కూల్కి వెళ్ళిందని చెప్తే తన స్కూల్ అమ్మాయి నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అని చెప్తే తనకి 21 ఇయర్స్ అలాగే అడల్ట్ కూడా అని చెప్తే అవునా కానీ నువ్వేమో ఆల్రెడీ ముసలివాడు అయిపోయావు అని చెప్తే నాకెంత ఏజ్ అయింది నేను 28 కదని చెప్తే అయినా కానీ తనకంటే 7 ఇయర్స్ పెద్ద కదా అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ పైన కోపడి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. తర్వాత హీరో ఉండి మీ పేరెంట్స్ మీట్ అవుదామని చెప్తే హీరోయిన్ కూడా సరే ఒకసారి మా అమ్మని కనుక్కొని నీకు మెసేజ్ చేస్తారని చెప్తారు. వాళ్ళ మదర్ కూడా మెసేజ్ చేస్తారు రేపు రండమ్మ లంచ్కి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా హీరోకి అనేది సరే రేపు మా పేరెంట్స్ మీట్ అవ్వడానికి వెళ్దామని చెప్తారు. అలా నెక్స్ట్ డే హీరో చాలా గిఫ్ట్స్ అనేవి తీసుకొని వెళ్తాడు. అవి చాలా కాస్ట్లీ కావడంతో హీరో నుండి ఇంత కాస్ట్లీ వస్తువులు ఎందుకని చెప్తే ఇవన్నీ కూడా ఇంకా చాలా తక్కువ మీరు అడగాలే కానీ నేనే తెచ్చిస్తాడు మా బాస్ అని చెప్తే అవును తనకు వచ్చి చాలా తక్కువ మనీతోటి ఇవన్నీ ఎలా తీసుకుంటాడని హీరోయిన్ మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేసేసరికి ఇవన్నీ ఇప్పుడు నీ హస్బెండ్ అసిస్టెంట్ కదా తన బాస్ అవన్నీ కూడా స్పెషల్గా పంపించాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఇంటికి అనేది వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ ఉండి బ్రైడ్ ప్రైస్ గురించి నీ హస్బెండ్ ఏమైనా అడిగావని చెప్తే అదేం అడగలేదమ్మా నేను తర్వాత తెచ్చిస్తానని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏమో కోపంగా నాకు ఫస్ట్ మనీ ఇచ్చిన తర్వాత దేని గురించి అయినా మాట్లాడండి అంతవరకు తినడానికి కూడా వీల్లేదని చెప్తే పెంగు కూడా ఫస్ట్ మాకు మనీ ఇచ్చిన తర్వాతే మాట్లాడండి, ఆయన నీ పూర్ హస్బెండ్ ఇవన్నీ ఎలా తీసుకొని రాగలడని చెప్తే డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ దగ్గరికి మీరు ఇలానే హరెస్ట్ చేస్తే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను తెలుసు అని చెప్పేసరికి ఫెంగేమో తన దగ్గరికి వెళ్ళి అవునా మేము కూడా చూస్తాం నా హస్బెండ్కి నేను ఫోన్ చేసి చెప్పాననుకు నేను వెంటనే ఫైర్ చేసి చెప్తాడు, నా హస్బెండ్ ఎవరో తెలుసా మిస్టర్ లూ కజిన్ అని చెప్పేసరికి అవునా సరే నేను కూడా వెయిట్ చేస్తాను పిలిచి నీ హస్బెండ్ అని చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ చేయి తీసుకొని లోపలికి అనేది బయటకు వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో
నువ్వు చాలా మంచిగా మాట్లాడవు తెలుసా, ఇదిగో నీకోసం ఈ వాటర్ బాటిల్ అని హీరోకు వాటర్ బాటిల్ ఇస్తారు. ఇదంతా కూడా వేవే దూరం నుంచి చూస్తుంది. అలా తను చూసేసరికి హీరోయిన్ ఎవరితో ఉంది, తనేదో తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటే చూస్తూ ఉంటే సేమ్ మా కజిన్ లాగే ఫోటో అనేది తీసేసుకుంటుంది. తర్వాత హీరోయిన్ దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి మళ్ళీ ఒక పార్ట్ టైం జాబ్ వచ్చింది, నాతో పాటు వస్తావా, ఒక అమ్మాయికి ఒక పూర్ బెస్ట్ ఫ్రెండ్ లాగా యాక్టింగ్ చేయాలని చెప్పేసరికి అవునా సరే మా శాలరీ ఎంత అని చెప్పేసరికి $3000 అని చెప్తారు. అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. తర్వాత హీరో అసిస్టెంట్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి ఈ రోజు నువ్వు మీ ఆంటీ వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదని చెప్పేసరికి అదేం అవసరం లేదని చెప్తే అక్కడున్న బాటిల్ వైపు అనేది చూసి ఇది ఎవరు ఇచ్చారంటే ఇంకెవరు ఇస్తారు, మీ వదినే ఇచ్చిందని చెప్తారు. తర్వాత హీరోయిన్ ఏమో లూజీ దగ్గరికి వెళ్ళేసి తను చదువుకుంటూ ఉంటే అప్పుడే లూజీ ఉండి మా కజిన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ అమ్మాయి అంటే మాకు అసలు ఎవరికి కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మా సిస్టర్ ట్యాంగ్ చాలా ఇయర్స్ నుంచి తను లవ్ చేస్తూనే ఉంది, తను పెళ్లి చేసుకోవాలని కూడా వెయిట్ చేస్తుందని చెప్పేసరికి అవును ట్యాంగ్ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. తర్వాత హీరో ఏమో కంపెనీ నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే ట్యాంగ్ ఏమో అందరూ ఎదురుగా హీరోకి అనేది ప్రపోజ్ చేస్తూ ఉంటారు. అది చూసిన హీరో ఉండి నాకు అసలు ఇష్టం లేదని చెప్తే అది విన్న ట్యాంగ్ ఉండి నీ వైఫ్ ఒక స్టూడెంట్ అమ్మాయి అని చెప్పాను కదా, నీకు నచ్చినట్టు తను అసలు ఉండలేదు, కాబట్టి నేను నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను, ప్లీజ్ నన్ను లవ్ చేయమని అడిగినా కానీ హీరో పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక తన వైఫ్ని ఎలాగైనా కనుక్కోవాలని చాలా కోపంగా ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్కి మెసేజ్ చేసినా కానీ హీరో నార్మల్గానే మెసేజ్కి రిప్లై ఇస్తుంది, కలిసి తిందామని అంటే లేదు నాకు చాలా పని ఉందని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పినట్టే ట్యాంక్ దగ్గరికి వెళ్ళేసి తను చాలా గట్టప్ అనేది చాలా అగ్లీగా రెడీ అయి వెళ్తుంది. అలాగే డ్రైవర్తో పాటు అక్కడ నుంచి వెళ్తుంది, ఎందుకంటే ట్యాంగ్ వాళ్ళ మదర్ది రోజు బర్త్డే ఉంటుంది. తను చాలా మంచి అమ్మాయి అని చూపించుకునేటట్టు ట్యాంగ్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందికి మనీ ఇచ్చి తన దగ్గరికి అనేది పిలిపించుకుంటుంది. హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చి ఈ రోజు మీ అత్తయ్యది బర్త్డే కాబట్టి మీరు వెళ్ళరా, ఆల్రెడీ ట్యాంక్ కూడా నీకు చాలా ఫోన్స్ చేస్తుంది కదా అని చెప్పేసరికి హీరో కూడా సరే వెళ్తానని చెప్తారు. మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా హీరోయిన్ చూసి తను ఎందుకు ఇంత పూర్గా ఉందని చెప్తే తను నా బెస్ట్ ఫ్రెండ్, కానీ చాలా మంచి అమ్మాయి, తన దగ్గర మనీ ఏమి లేదు కాబట్టి నేను ఇక్కడ పార్టీకి తీసుకొని వచ్చానని చెప్పేసరికి మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా హీరోయిన్ బుల్లి చేస్తూ ఉంటే తనేమో తన్ని బుల్లి చేయదండి, కానీ మాతో పాటు ఒక టాప్ యూనివర్సిటీలో చదువుతుంది తెలుసు అని చెప్తే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడే హీరో ఏమో వాళ్ళ మదర్ నన్ను తీసుకొని కిందికి వస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో తనకి ఆల్రెడీ ఒక అమ్మాయితో మళ్ళీ కూడా వచ్చేస్తాడని చెప్పి కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అయినా నేనెందుకు ఇలా కోప్పడుతున్నాను, కేవలం మాది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి మా పర్సనల్ విషయాల్లో అసలు ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా లేదని తను సైలెంట్గా ఉంటే అప్పుడే అక్కడికి ట్యాంగ్ వచ్చి నాతో పాటు స్టేజ్ దగ్గరికి రా, కావాల్సి ఉంటే నీకు ఎక్కువ మనీ కూడా ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు అసలు రాదు, నువ్వే చాలా మంచిగా వేస్తావన్నా కానీ పట్టించుకోకుండా ట్యాంగ్ అనేది తన్ని పైకనే తీసుకొని వెళ్తుంది. అలా వాళ్ళకి సంబంధించిన ఆర్ట్ రాయమని చెప్తే హీరోయిన్ అస్సలు బాగాలేదని ట్యాంగ్ చాలా బాగా వేస్తుందని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ చూసిన హీరోని చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తను చాలా అందంగా ఉన్నాయి, కావాలనే కొంచెం అగ్లీలాగా రెడీ రావడం చూసి. అలాగే తను వేసిన ఆర్ట్ కూడా కావాలనే వెడమచే వేసి అస్సలు బాగాలేకుండా వేస్తుంది. తర్వాత హీరోయిన్ వాష్రూమ్లోకి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యి వస్తాడు హీరో. అలా ఫాలో అయ్యి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏ పని పైన వచ్చావని చెప్తే హీరోయిన్ ఏమో అసలు చెప్పాల్సిన పని లేదనుకుంటా నా విషయాలు నీకని చెప్తే అవునని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అంతా కూడా కలిసి హీరోయిన్ దగ్గర హీరో కూడా కూర్చుంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని చెప్తే అందరు కూడా సరే అని స్టార్ట్ చేస్తారు. అందులో ఉన్న అమ్మాయి ఏమో కొన్ని రూల్స్ అనేవి చెప్తూ ఉంటుంది, ఎవరైతే నిజం చెప్పకపోతారో వాళ్ళనేది డ్రింక్ తాగాలని. అలా వాళ్ళ గేమ్ అనేది స్టార్ట్ చేసేసరికి ఒక అమ్మాయి ఫస్ట్ తిప్పితే అందులోన హీరోకి ఫస్ట్ వస్తుంది. అలా అమ్మాయి ఉండి మీకు మీ ఫస్ట్ లవ్ అంటే ఇష్టమా లేకుంటే మీకు ఇంకా ఏ అమ్మాయి అయినా ఇష్టం ఉందని చెప్తే నాకు నా వైఫ్ అంటే ఇష్టం అని చెప్తారు. ఆ మాట విన్న హీరోయిన్ కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. సెకండ్ చాయిస్గా ట్యాంక్కి వచ్చేసరికి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన ట్యాంగ్ ఏమో హీరోయిన్ నిలబెట్టేసరికి హీరోయిన్ ఏమో ఇంకా గేమ్ కంప్లీట్ కాకపోయేసరికి మీరు ఎలా వెళ్తారు, కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడే కదా ఉండాల్సిందని చెప్తే సరే అని. అప్పుడు ట్యాంగ్ ఉండి నాకు లూజన్ అంటే ఇష్టం అని చెప్పేసరికి హీరో ఉండి అయితే ఇప్పుడు అయిపోయింది కదా నేను వెళ్ళిపోవచ్చు కదా అని వాష్రూమ్లోకి వెళ్ళిపోయి వచ్చి తర్వాత ప్లేసెస్ అనేది చేంజ్ అవుతారు. ట్యాంక్ పక్కనేమో హీరో అసిస్టెంట్ కూర్చుంటే హీరోయిన్ పక్కన హీరో అనేది కూర్చుంటాడు. తర్వాత హీరోయిన్కి అనేది ఛాన్స్ వస్తుంది. అలా ఛాన్స్ వచ్చిన వెంటనే అక్కడున్న ఫ్రెండ్స్ ఏమో నీ ఫస్ట్ కిస్ ఎవరికైనా ఇచ్చావా అని హీరోయిన్ అడిగేసరికి హీరోకి ఎందుకో తెలియకుండానే చాలా కోపం వచ్చి గట్టిగా హీరోయిన్ లాక్కొని తనకనేది కిస్ చేసేస్తాడు. ఇప్పుడు అంతా కూడా అయిపోయింది కదా, తను ఫస్ట్ కిస్ నాకే వచ్చింది, ఇంకా ఇలాంటి చెత్త గేమ్ ఆడాల్సిన పని లేదని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి హీరోయిన్కి అనేది మెసేజ్ చేస్తాడు, నువ్వెందుకు ఇలా చేసావని.
అలాగే హీరో సారీ కూడా చెప్తే హీరోయిన్ ఏమో వెంటనే నెంబర్ అనేది బ్లాక్ చేసేసి ఉంటాడు. అది చూసిన హీరో ఏమో మళ్ళీ తనకు అంతగానో కోపం వచ్చిందే నంబర్ బ్లాక్ చేశాను తను చెప్తే, లోపల ఉన్న హీరోయిన్ ఏమో చూసాడా ఒక డెవిల్ లాగా ఎలా బైట్ చేశాడని అనుకుంటూ ఉంటే అప్పుడే ట్యాంగ్ ఏమో తనకి మనీ పంపించుంటుంది. కానీ అది కూడా ఒక సగం మనీ పంపించేసరికి హీరోయిన్ ఇంకేమనాలో తెలియక వెళ్తూ ఉంటే కార్లో అనేది కూర్చుంటారు. అలా కార్లో కూర్చునేసరికి హీరో ఏమో తనకి సారీ చెప్పేసరికి హీరోయిన్ ఏంటి సారీ, ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోకూడదని కూడా చెప్పాం కదా, నువ్వే చాలా కోప్పడ్డావు అని చెప్పేసరికి హీరో ఉండి అవును నిజంగా సిచ్యువేషన్లో కోపం వచ్చింది అందుకే అలా చేశానని అంటే, ట్యాంగ్ నిన్ను చాలా ఇష్టపడుతుంది తనతో పాటు ఉండొచ్చు కదని అనేసరికి నీకు నేను ఇష్టం లేదంటే చూసినప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే హీరో వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ అనేది వాళ్ళ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తే ఏమో అక్కడున్న హీరో కార్ను చూసి ఫోటో అనేది తీసుకుంటాడు. మరోవైపు మీ హీరో వాళ్ళ గ్రాండ్ మా హీరోకి ఫోన్ చేసి నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి మీ ఇంటి దగ్గర ఉన్నాను, ఇంటి నెంబర్ పంపొస్తానని చెప్తారు. మరోవైపు మీ హీరోయిన్ తన క్లాసెస్ అన్నీ కూడా లూచీకి చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటే వెనక నుంచి ఎవరో తన్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించేసరికి తన బ్యాగ్లో ఎప్పుడు కూడా పెట్టుకునే ఒక నైఫ్ అనేది హీరోయిన్ లాక్కుంటుంది. అతనే అనమాట లిన్విని, హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ కొడుకు. దీనంతటికి కారణం నువ్వే, బ్రైడ్ ప్రైజ్ ఇవ్వకుండా మమ్మల్ని ఇలా చేసావని చెప్తూ ఉంటారు. హీరో ఏమో హీరోయిన్కి ఎంత ఫోన్ చేసినా కలవకపోవడంతో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ కూడా ఇక్కడికి రాలేదని చెప్తే అప్పుడే తనకి అనేది ఫోన్ వస్తుంది. అది కూడా మీ కూతురు పోలీస్ స్టేషన్లో ఉంది ఇక్కడికి రమ్మని చెప్పేసరికి తను అక్కడికి వెళ్తుందేమో అని టెన్షన్ పడి పోలీస్ స్టేషన్ దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడున్న హీరోయిన్ని చూసి ఏమైందమ్మా ఎందుకు ఇలా వచ్చావని చెప్తే ఏం కాలేదని హీరో ఫోన్ చేయడంతో ఇప్పుడే మీ మదర్ నాకు చెప్పారు, నేను ఇక్కడే త్వరగా వచ్చేస్తున్నాను పోలీస్ స్టేషన్ దగ్గరికి, నువ్వు టెన్షన్ పడొద్దని హీరో తన్ని కంఫర్ట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ స్టెప్ ఫాదర్ కూడా వచ్చేస్తాడు. వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తే అక్కడ వాళ్ళ మదర్ అనేది అడ్డుకుంటుంది. నీ వల్లే మళ్ళీ నా కొడుకు జైలుకి వెళ్ళాడని హీరోయిన్ని కొట్టడానికి వెళ్తే అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి వాళ్ళ స్టెప్ ఫాదర్ని కింద పడేస్తాడు. అక్కడికి హీరో అసిస్టెంట్ కూడా వచ్చేసింది. అందులో తప్పంతా కూడా హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ కొడుకుదే ఉంది, ఇందులో హీరోయిన్ ఏ తప్పు కూడా లేదు. తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా నైఫ్తో బెదిరించింది తప్ప ఇందులో ఏ ప్రాబ్లం కూడా లేదు, అలా చిన్న ఇంజురీ అయింది అంతకుమించి ఇంకేం లేదని చెప్తే పోలీసులకు కూడా బెయిల్ కింద హీరోయిన్ అనేది వదిలేస్తారు. అది చూసిన స్టెప్ ఫాదర్ ఏమో పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేస్తారని చెప్తే హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ మదర్కి చెప్పి అమ్మ మేము వెళ్తున్నాం, నువ్వు ఇప్పటికీ కూడా రావాలనుకుంటే మాతో పాటు రావచ్చు, లేదు ఇంకా అలానే ఉన్నామనుకుంటే స్టెప్ ఫాదర్ని చాలా కొడతాడమ్మా అని చెప్తే పర్లేదమ్మా ఇప్పుడే చిన్న పాపని స్కూల్లో పంపించాను కాబట్టి నేను రానని చెప్పేస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తే హీరోని దగ్గరుండి సూప్ ప్రిపేర్ చేసింటాడు. చాలా బాగుంది, నువ్వు ఇలా ఎలా చేసావని చెప్తే ఏం లేదు ఒక 3 days నుంచి నేర్చుకుంటున్నాను అందుకే ఇలా వచ్చిందని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటుంది. అలా వాళ్ళంతా కూడా కలిసి తింటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది చూస్తుంది హీరోయిన్. ఆ హ్యాండ్ బ్యాగ్ గ్రాండ్ మా మనతో పాటు వచ్చింది, తన గెస్ట్ రూమ్ లో పడుకుంటుంది కాబట్టి మన ఇద్దరం కూడా ఒకే బెడ్ పైన పడుకోవాలి ఈ రోజు అని చెప్తే హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో రాకముందే స్లీప్ డీప్ లెక్కడది వెళ్ళిపోయి ఉంటుంది. అది చూసిన హీరో ఏమో కొంచెం చిన్నగా నవ్వుకుంటూ తనతో పాటు తనకి బెడ్షీట్ అనేది సరి చేస్తూ ఉంటాడు. అలా దాంతోనే పడుకుండిపోతాడు. నెక్స్ట్ మార్నింగే హీరోయిన్ అనేది కిందికి చాలా స్పీడ్గా వస్తుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఏమో ఇక్కడ నాతో పాటు రమ్మని చెప్తే గ్రాండ్ మా ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దండి, నాకు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఉంది, నేను పార్ట్ టైం వర్క్కి వెళ్ళాలని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఉండి నువ్వెందుకు ఇప్పుడు ఇలా అని చెప్తే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో కోపంగా తన మనవడిని అనేది తిడుతూ ఉంటుంది హీరోని, నువ్వు అసలు నీ వైఫ్ని హ్యాండిల్ చేసి కూడా రాదారా, నువ్వే ఏదో ఒక జాబ్ చూపించకూడదని. కానీ హీరో అవేం పట్టించుకోకుండా హీరోని డ్రాప్ చేస్తూ ఇదిగో నేను నీకోసం తీసుకుంటున్న ఒక చిన్న ఫోను, ఇది ఎప్పుడు నీ దగ్గరే పెట్టుకో, ఎక్కడున్నాక నేను నిన్ను పికప్ చేసుకొని వస్తాను ఈరోజు కూడా అని చెప్తే సరే అని అంటారు. తర్వాత హీరో ఏమో పోలీస్ స్టేషన్కి అనేది వెళ్తాడు. అక్కడ హీరో అసిస్టెంట్ ఏమో అన్ని ఎవిడెన్స్తో సహా చూపించేసరికి ఇందులోనే హీరోయిన్ తప్ప ఏమీ కూడా లేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూపిస్తారు. అది చూసిన వెంటనే ఫేంగా అలాగే వాళ్ళ స్టెప్ ఫాదర్ కూడా ఇంకేం చేయలే తెలియక తప్పంతా ఇద్దరిది కూడా ఏం లేదు, మేమంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇందులో మా బ్రదర్ తప్పు కూడా లేదు వదిలిపెట్టేసేయండి అని చెప్తే పోలీస్ ఏమో చాలా కోపంగా సీసీటీవీ ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది కదా మళ్ళీ ఇప్పుడు తప్పు లేదంటున్నారా, మళ్ళీ తనకు జైలుకు వెళ్ళాల్సిందని చెప్పేస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో ఇంటికి వచ్చి
హీరోయిన్ ఏమో ఇంటికి వచ్చినా కానీ మళ్ళీ అలానే వర్క్ చేస్తూ ఉంటాయి. హీరో ఉండి ఆల్రెడీ 12 అయింది, ఇంకా వర్క్ చేస్తూనే ఉంటామని చెప్పేసరికి ఇదిగో ఇప్పుడే కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నా కానీ అదేం అవసరం లేదు, పని కావాల్సింటే నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు, వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకోపోమని చెప్తే హీరోయిన్ కూడా అలానే వెళ్తుంది. అలా వెళ్ళేసరికి తనకి పీరియడ్స్ వచ్చాయని అర్థం కావడంతో హీరో ఉండి ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు అనేది వెళ్తాడు. అది చూసిన హీరోయిన్ తనకి అర్థమైందో లేదనుకుంటూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిరిగి తనకి ఏవేవైతే కావాలో అన్ని స్టేషనరీ అన్ని తీసుకొని వస్తాడు. అవి ఇస్తూ కూడా ఇవి ఏవో నాకు తెలియదు కాబట్టి అన్ని కూడా తీసుకొచ్చానని చెప్పి తనకి ఇచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ డే హీరో కంపెనీ దగ్గరికి అనేది వెళ్తాడు. కంపెనీ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసి అర్థం కాతే అప్పుడు అక్కడికి ట్యాంగ్ వచ్చేసి నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, ఇదిగో నా గిఫ్ట్, నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయని చెప్తే హీరో కోపంగా ఆ గిఫ్ట్ని పాడొచ్చి నేను నీకు ఆల్రెడీ చెప్పాను నా వైఫ్ నేను ఇష్టపడుతున్నానని అంటే మీడియా వాళ్ళు అలాగే లైవ్ స్ట్రీమ్ తీసుకునే వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అదంతా చూసిన ట్యాంగ్ కూడా నిజంగానే తనకి పెళ్ళి అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ నుంచి హీరో కార్ అనేది వస్తుంది. అలా వచ్చేసి ఎప్పుడు కూడా హీరో ఇక్కడికి వస్తూ ఉంటున్నాడు చూసుకోమని చెప్తే అందులో నుంచి హీరోయిన్ కూడా దిగుతుందని చెప్తే అంటే హీరో వైఫ్ హీరోయిన్ అందుకే నా రోజు అందరు ఎదురు కూడా కిస్ చేసిందని చెప్పి కోపంగా హీరోయిన్ వదిలిపెట్టకూడదు అంటారు. మరోవైపు మీ హీరో ఉండి వాళ్ళ మదర్కి అంతా కూడా జరిగినదని చెప్తారు. చూడండి తను మీరు రాను ఇలా చేస్తున్నారు, అందుకే ఇలా చేశారు, ఆ రోజు కూడా లాకెట్ కూడా అలానని చెప్తే అప్పుడే అక్కడికి వాళ్ళ ఫాదర్ అనేది వస్తారు. అలా వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యన కూడా డిస్టర్బ్ రావడానికి అసలు వీల్లేదు, మొత్తం కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వెజిటేబుల్స్ తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడికి ట్యాంగ్ వెళ్ళి నీకు ఎంత ధైర్యం ఉంటే నేను ప్రేమించినోని సెడ్యూవ్ చేస్తావని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ పొరపాటున తన కాళ్ళతోటి ట్యాంగ్ కాళ్ళనే తొక్కుతుంది. అది చూసిన ట్యాంగ్ ఏమో చాలా కోపంగా తన్ని కొట్టడానికి వెళ్తే హీరోయిన్ ఏమో తన చేతులు పైకి పట్టుకునేసరికి తన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా కింద పడిపోతాయి. అలాగే తిరిగి ట్యాంగ్ తన్ని కొట్టడానికి వెళ్ళేసరికి అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో రావడం చూసిన ట్యాంగ్ ఉండి నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, ఇదిగో హీరోయిన్ నా కాలు మొత్తాన్ని కూడా తొక్కేసిందని చెప్తే హీరో ఏమో అంత నిదానమా తొక్కడానికి కొడితే కొంచెం గట్టిగా కొట్టాలి కానీ హీరోయిన్కి సపోర్ట్ చేసేసరికి ట్యాంక్ కోపంగా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఏమో లోపలికి వెళ్ళిపోయిన వెంటనే నేను నీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే నెక్స్ట్ టైం మనం కలిసి మా పేరెంట్స్ మీట్ అవుదామని చెప్తే హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకునేసరికి వాళ్ళిద్దరు కూడా నేను ఒక గిఫ్ట్స్ అని తీసుకోవాలి కదా మీ పేరెంట్స్కి అని చెప్తే అవేం అవసరం లేదని నెక్స్ట్ డే ఇంటికనే తీసుకొని వెళ్తారు. అక్కడంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చూస్తే అక్కడ లూజీని కూడా కనిపిస్తుంది. లూజీ ఏమో అంటే ఇన్ని రోజులు కూడా నీతో చెప్పిన పర్సన్ ఎవరో కాదు, హీరోనే మా అంకుల్, అంటే నువ్వేనా తను సెడ్యూల్ చేసింది, నువ్వు అన్ని కూడా అబద్ధాలే చెప్పావు, మా రిచ్ ఫ్యామిలీని చూసుకునేసరికి నువ్వు కూడా కావాలనే మనీ కోసం మా అంకుల్ని సెడ్యూల్ చేసావు కదా అని చెప్పేసరికి హీరో ఏమో నా ఐడెంటిటీ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను కానీ టైం రాలేదని చెప్తే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ కూడా లూజీని నువ్వు కొంచెం ఎక్కువగా మాట్లాడేవమ్మా, తప్పు తనది ఏమి లేదు, నీది అలాగే హీరోదే ఇద్దరిదే తప్పు ఉందని చెప్తే హీరోయిన్ ఏమో ఏడ్చుకుంటూ బయటకు అనేది వెళ్ళిపోయి నాకు డివోర్స్ ఇచ్చేయని చెప్తే హీరో నేను చెప్తున్నాను కదా ఎప్పటికీ కూడా నేను ఒప్పుకోను, నువ్వు చెప్పింది కరెక్టే, మనది కేవలం ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్, కేవలం నేను కూడా ట్యాంక్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు మీ స్టెప్ ఫాదర్ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మనం పెళ్లి చేసుకున్నామని మాట్లాడుతూ ఉంటే అప్పుడే హీరోకి అనేది ఫోన్ వస్తూ ఉంటుంది. హీరో ఏమో ఏడుస్తున్న ఫోన్ అనేది లిఫ్ట్ చేసేసరికి ఒక్కసారిగా వాళ్ళ గ్రాండ్మకి హెల్త్ బాగాలేదని తన హాస్పిటల్లో పెట్టామని చెప్తే అక్కడికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళిన కొద్దిసేపు వాళ్ళ గ్రాండ్మకి బాగుందని చెప్పి హీరోయిన్ అలాగే లూజీని కూడా ఇద్దరిని తనతో పాటు పిలిపించుకుంటారు. హీరో వాళ్ళ గ్రాండ్మ ఏమో హీరోయిన్ పిలిచి తనతో పాటు నేను చెప్పేది ఒక 2 minutes వినమ్మా, అప్పుడు కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీ ఇష్టం, లేకపోతే డివోర్స్ తీసుకుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే గ్రాండ్మ అని చెప్తుంది. అప్పుడు హీరోకి నువ్వంటే ఇష్టమే కానీ తను అనేది ఇక్కడ ఎవరికి కూడా ఇష్టపడలేదు, నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నీకు ఏమీ లేదని మాకు అసలు బాధ్యతే కాదు, నువ్వు ఉంటే చాలు తనతో పాటు అని చెప్తారు. అలాగే హీరో వాళ్ళ మదర్ కూడా హీరోయిన్కి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసావా, తను ఏమంటుందని చెప్తే తను డివోర్స్ కావాలంటుంది మమ్మీ అని చెప్పేసరికి మరి నువ్వేం ఆలోచిస్తున్నావని అంటే నేను అసలు తనకి డివోర్స్ ఇవ్వను, తను నాతో పాటు పెట్టుకుంటానని చెప్పేస్తాడు. అది విన్న వాళ్ళ మదర్ కూడా తను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, తను మంచిగా చూసుకోమని చెప్తే హీరో సరే అంటాడు. తర్వాత హీరో ఏమో కంపెనీకి వెళ్ళేసరికి అక్కడున్న అసిస్టెంట్ ఏమో ఒక ప్లాన్ అనేది చెప్తాడు. ఆ ప్లాన్ ప్రకారం హీరోయిన్కి ఫోన్ చేసి
గ్రాండ్ మా వస్తుంది ప్లీజ్ గ్రాండ్ మా కోసం కుక్ చేయమని చెప్తే హీరోయిన్ కూడా సరే అని తన హాస్టల్ నుంచి ఇంటికి అనేది వస్తుంది. గ్రాండ్ మా వచ్చిందని చెప్పావు, గ్రాండ్ మా లేదంటే రాలేదు, నువ్వు అలా చెప్తేనే కదా ఇక్కడికి వస్తావు పద అని చెప్పి హీరో తన్ని దగ్గరకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరో ఎంతగానో ప్రిపేర్ చేసిన ఫుడ్ అనేది హీరోయిన్ ట్రై చేయమని చెప్తే హీరోయిన్ ఒక బైట్ తీసుకునేసరికి చాలా సాల్ట్గా ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమైందంటే ఒకసారి నువ్వే టేస్ట్ చేయి, ఎలా ఉంటుందో నీకు కూడా తెలుస్తుందని చెప్పేసరికి హీరో కూడా తింటాడు. అది తినేసరికి చాలా ఉప్పుగా ఉంటే వెంటనే తననే వామిటింగ్ చేసేసుకొని ఇదిగో ఇవన్నీ కూడా నా పేరు పైన ఉన్న ఆస్తి అలాగే ప్రాపర్టీస్ అన్నీ కూడా నీకే ఇచ్చేస్తున్నాను, అలాగే నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోతానని మాత్రం చెప్పాకని ఒక రింగ్ ఇచ్చి హీరోయిన్ అనేది ప్రపోజ్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తే ఏం లేదు నువ్వు డివోర్స్ తీసుకోమంటున్నావు కాబట్టి నేను దానికి అస్సలు ఒప్పుకోనని చెప్తే హీరోయిన్ ఏమో వెంటనే తన చెయ్యి అనేది హీరోకి ఇచ్చేసి అయితే సరే నువ్వే రింగ్ పెట్టమని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలా వెంటనే ఆ రింగ్ తీసుకొని హీరోయిన్ చేతికి అనేది పెట్టి గట్టిగా తను అనేది హక్ చేసేసుకుంటాడు. అలా హక్ చేసుకునే వెంటనే హీరో ఉంటే ఇంకెప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడకూడదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నువ్వు ఎన్ని రోజులు అయితే అమ్మాయిలకు దూరంగా ఉంటావు అప్పటి నుంచి నేను నీతోటే ఉంటానని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కిస్సులు చేసుకుంటూ ఉంటారు. అలానే ఆ రోజు నైట్ కూడా చాలా మంచిగా స్పెండ్ చేసిన వెంటనే నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ ఏమో కోపంగా నేను ఇక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ కూడా ఈ ఫ్యామిలీని రన్ చేస్తే మీ స్టెప్ ఫాదర్ ఏమో మళ్ళీ వేరే అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు, ఆ అమ్మాయితో పాటే కలిసి ఉంటున్నాడు అని చెప్పి నన్ను మాత్రం బ్రైడ్ ప్రైస్ కింద మనీ ఇవ్వమని అడుగుతున్నాడని చెప్పేసరికి అది విన్న హీరో నుండి అమ్మ నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పి గట్టిగా హీరో వాళ్ళ గార్డ్స్ కనేది అప్పు చెప్తారు. హీరో ఏమో తను వెళ్ళనులేండి ఎక్కడికి వెళ్తాడని చెప్తే వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏమో డోర్ లాక్ చేసి నా అల్లుడు ఎవరు అనుకుంటున్నారు మిస్టర్లు వాళ్ళ కజిన్ ఇప్పుడే నా అల్లుడికి ఫోన్ చేస్తాను ఉండని చెప్పి లూవెన్కి అనేది ఫోన్ చేస్తారు. అక్కడికి లూవెన్ వచ్చిన వెంటనే ఎవరు నా కాబోయే వైఫ్ని బుల్లి చేసేంత ధైర్యం ఎవరికి వచ్చిందని చెప్పి ఒక్కసారిగా అక్కడున్న హీరోని అనేది చూసేస్తాడు. అక్కడున్న హీరోని చూసిన వెంటనే మిస్టర్లు మీరా అని మాలికేసి తన కాళ్ళ కిందకి అనేది వెళ్ళిపోతాడు. అలా తన కాళ్ళ కిందకి వెళ్ళి ఇక్కడ ఏం జరిగింది తప్పంతా నేనే చూసుకుంటానని చెప్తే అవును ఇక్కడ నా వైఫ్నే అలాగే ఇదిగో నాకు అతన్ని కూడా బుల్లి చేశారు కాబట్టి అలాగే వాళ్ళకు కూడా అలాగే జరగాలి, అయినా నీకు పెళ్ళైపోయింది మిస్టర్ చెంగ్ తోటి, అలా నీకు ఇప్పుడు కూతురు కూడా ఉందని ఇప్పుడే తెలిసింది, కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేస్తావని చెప్పేసరికి అది విన్న ఫెంగేం అంటే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉన్నావని చెప్తే హీరో ఏం అవేం పట్టించుకోకుండా వాళ్ళని అక్కడ నుంచి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏమో హీరోని పిలుస్తూ ఉన్నా కానీ హీరో పట్టించుకోకుండా అక్కడ నుంచి ఇంటికి అనేది వచ్చేస్తే హీరోయిన్ కుండి తనే ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. అలా ఒక్కసారిగా హీరోయిన్ ఫుడ్ తింటూ ఉంటే తనకనేది ఏదో వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది. అది చూసిన హీరో ఉండి ఏమైందని చెప్తే నాకు తెలిసి నేను ప్రెగ్నెంట్ ఏమని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.